ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించడానికి కూడి వచ్చిన సహోదరులకు సహోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఆమోసు గ్రంథంలో 3 ప్రసంగాలు అంటే ఆ అంశాన్ని మనం వింటున్నాం. ఈరోజు ఆ సబ్జెక్టే కొనసాగుతుంది. ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే 3వ ప్రసంగం. ఆమోస్ మూడవ ప్రసంగం. మొదటి ప్రసంగంలో ఏముందండి? యెహోవా సెలవిచ్చింది ప్రవక్త సెలవిస్తాడు, యెహోవా సెలవిచ్చిందే ప్రవక్త సెలవిస్తాడు అని చెప్పాడు. లేకపోతే యెహోవా సెలవిచ్చిందే ప్రవక్త ప్రకటిస్తాడు అని చెప్పాడు. రెండో ప్రసంగంలో ఉందండి. అమ్మా, ఒక వ్యక్తి దేవుని వైపు తిరగటానికి దేవుడు చేసిన కార్యాలు, మారుమనసు పొందటానికి దేవుడు చేసే కార్యాలు అది చెప్పాడండి ఆ ప్రసంగంలో. ఇప్పుడు మూడవ ప్రసంగం 5వ అధ్యాయం మొదటి నుంచి 6వ అధ్యాయం 14 వరకు, అంటే 2 అధ్యాయుల్లో ఈ ప్రసంగం ఉంటుందండి. ఈ ప్రసంగం 3 భాగాలు, అంటే చాలా పెద్దది కాబట్టి ఒక ఆదివారం చెప్పుకుంటా అవుదాన్ని, ఒక ఆదివారం చెప్పుకుంటా అవుదు. అందుకే ఏం చేశానంటే మూడు భాగాలు చేశానండి. మొదటి భాగమేమో ఆమోసు ఇశ్రాయేలు పరిస్థితిని వివరిస్తాడండి. రెండో భాగమేమో ఆమోసు యెహోవా సెలవిచ్చిన మాటలు చెప్తాడండి. మూడో భాగమేమో వీళ్ళ పరిస్థితిని బట్టి కలగబోయే ప్రతిఫలం చెప్తాడండి. అలా మనం ఈ ఆమోసు గ్రంథంలో ఉన్న 3వ ప్రసంగంలో 3 భాగాలు చేసామండి. అప్పుడు ఈరోజు మనం ఆలోచించేది ఆమోసు ఇశ్రాయేలు పరిస్థితిని వివరించుట. ఇశ్రాయేలు పరిస్థితిని వివరించాడండి. అప్పుడు ఈ ఇశ్రాయేలు పరిస్థితిని బట్టి యెహోవా ఏం సెలవిస్తున్నాడు, ఈ ఇశ్రాయేలు పరిస్థితిని బట్టి వాళ్ళకి కలగబోయే ప్రతిఫలం ఏంటి, అది ప్రసంగం అంతా చెప్పాడు. దాదాపు ఇందులో ఇశ్రాయేల్ పరిస్థితి 15 విషయాలు ఉన్నాయండి. అప్పుడు ఈ ప్రసంగం ఎలా స్టార్ట్ చేశాడంటే, ఇశ్రాయేలారా, నిన్నును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయాను, ఆమె మరి అన్నిటికీ లేవదు. లేవనెత్తువాడు ఒకడునూ లేక భుజం మీద భూమి మీద పడవేయబడి ఉన్నది అంటాడండి. అంటే యాక్చువల్గా ప్రవక్త ఇశ్రాయేల్ గురించి అంగలారుస్తున్నాడండి. అంగలార్పు అంటే ఏంటమ్మా? ఏడవటం. వాళ్ళ పరిస్థితిని చూసి ప్రవక్త ఏడవటం, అలాగనమాట. ఇశ్రాయేల్ గురించి ఎలాంటి బిరుదు ఇచ్చాడండి అక్కడ? కన్యక. అంటే చక్కనైన కన్యక ఇప్పుడు కూలిపోతుంది, పడిపోతుంది, పడద్రోయబడుతుంది, అది చెప్పాడు. అప్పుడు పడవేయబట్టడానికి కారణం ఏంటంటే, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది వివరించాడండి. ఏంటి వాళ్ళ పరిస్థితి? 5:7 వచనం. బాబీ చదువును. న్యాయమును అన్యాయముకు మార్చి నీతిని నేలను పడవేయవారులారా,
వాళ్ళ పరిస్థితి ఏంటండి అమ్మా? వాళ్ళ పరిస్థితి ఏంటంటే న్యాయమును అన్యాయంగా మార్చుట. ఇంకేం చేస్తున్నారటండి? నీతిని నేలను పడవేయుట. అంటే ఈ మాటను బట్టి ఇశ్రాయేలు ఎలాగైపోయారండి? వాళ్ళల్లో ఏం లేదండి, ఆ న్యాయం లేదు, నీతి లేదండి. కానీ దేవుడు ఏం కోరుతున్నాడండి? అన్ని కాలాలలో నీతి న్యాయం కోరుతున్నాడండి. అందుకే యెషయా గ్రంథం 5:7 ఆయన న్యాయాన్ని కోరగా అక్కడ అన్యాయమే కనబడింది, నీతిని కోరగా అక్కడ రోదనే కనబడింది. అన్ని కాలాల్లో దేవుడు న్యాయం కోరుతున్నాడు, అన్ని కాలాల్లో దేవుడు నీతిని కోరుతున్నాడు తను సృష్టించిన ప్రజల నుండి. కానీ మనుషులు ఏం లేదండి, న్యాయం లేదు, నీతి లేదండి. ఆ నీతిని వీళ్ళు ఏం చేస్తారటండి? ఆ నేలను పడేస్తారు. ఎప్పుడు ఏది నేలను పడేస్తారండి? ఏమండి? దాని విలువ లేనప్పుడు దాన్ని నేలను పడేస్తారండి. ఇప్పుడు చెత్త ఉంది, పెంటకొప్ప మీద పడేస్తారండి. విలువలేని పెన్న రాయుడు, ఆ విలువలేని ఏమైపోద్దండి? పడివే పడుతుందండి. మరి నీతి ఎవరిదండి? యెహోవా దేవుడు స్థాపించింది. ఆ యెహోవా దేవుడు స్థాపించి యెహోవా దేవుడు కోరుతున్న నీతిని మాకు అక్కర్లేదు అని నేలను పడేశారండి. ఈరోజు కూడా దేవుడు అక్కర్లేకుండా, దేవుని నీతి అక్కర్లేకుండా పడేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆ విషయాల పరిస్థితి అదండి. న్యాయాన్నేమో అన్యాయంగా మార్చేస్తున్నారు. అంటే మాకు అక్కర్లేదండి, న్యాయంగా బతికితే ఎవరు బతుకుతారు భూమి మీద? కాబట్టి ఎక్కడ చేసినా అన్యాయమే పేటరేగుతుంది. దేవుడు నీతి కావాలని కోరితే నీతో మాకు అక్కర్లేదు, నీతో మాకు పని లేదు, ఆ నీతిని పడేశారండి నేల. అదండి వాళ్ళ పరిస్థితి. అయ్యో 3:5-10 5:10 అయితే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటండి? బుద్ధి చెప్పువారు మీద పగబట్టుట. అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, ఎవరైనా మంచి చెప్పినా, ఎవరైనా బుద్ధి చెప్పినా, అయ్యో వీళ్ళు ఉండబట్టి మనకు మంచి చెప్తున్నారు, ఇతను ఉండబట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఇతను హెచ్చరించకపోతే మనం ఏమైపోదామో, ఈయన బుద్ధి చెప్పకపోతే మేమేమైపోదామో అని బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేయాలండి. మనన అంటే గౌరవించాలండి. ఎక్కడ ఉందమ్మా బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేయడనే మాట బైబిల్లో? అమ్మా లేదు, ఉంది. అయ్యో ఉందంటే ఎక్కడ ఉందంటాడు? మీరు మా బ్రదర్స్ చెప్పేస్తారండి, మన సహోదరు చెప్పండి ఎక్కడ ఉందండి? దశలోనికి పత్రికలో ఉందండి. మొదటి దశలోనికి పత్రిక 5 చివరి పేరు ముగింపులో చెప్పాడండి, బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేయండి అని. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితి అండి? పగబడుతున్నారండి. అందుకే ఈరోజు మనకి ఎవరు బాగా నచ్చరమ్మా. మనకు ఎవరు నచ్చరండి? హెచ్చరించేవాడు నచ్చడండి. అందుకు హెచ్చరించేవాడు ఉంటే చాడు, ఎస్కేప్ అవుటర్ ట్రై చేస్తామని. అసలు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండటం ఒక ఆశీర్వాదం అన్న సంగతి తెలుసా? హెచ్చరించేవాడు ఉండటం ఒక దీవెనన్న సంగతి ఎంతమందికి తెలుసా? అందుకే దేవుడు సంఘంలో హెచ్చరించే పని అప్పగించాడండి.
7 పనుల్లో ఒక పని ఏంటండి? హెచ్చరించటం. ఈరోజు పిల్లలు పాడైపోవటం గల కారణం ఏంటండి? ఆ హెచ్చరికలు లేకపోబట్టేనండి. ఇంట్లో కుటుంబంలో ఒక స్త్రీ ఇలా ప్రవర్తించాలని చెప్పేవాళ్ళు లేక ఈరోజు స్త్రీలు ఎలా ప్రవర్తిస్తున్నారండి. ఈరోజు పెళ్లి చేసుకున్న భర్త ఇలా ఉండాలి, భార్యతో ఇలా కుటుంబ ధర్మాలు నిర్వర్తించాలి అని చెప్పేవాళ్ళు లేక ఎవరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి. ఇప్పుడంతా ట్రెండ్ ఎలాగే మారిపోయిందంటే, నాకు చెప్పేవాళ్ళు ఉండకూడదు, నన్ను ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదు, నన్ను అడిగేవాడు ఉండకూడదు. సమాజం అలాగే ఉంది, కుటుంబాలు అలాగే ఉన్నాయి, సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. మనకు ఎలాంటి బోధకులు అంటే బాగా ఇష్టం? అమ్మా, మన అడుగులకి మడుగులు ఎత్తేవాడు, మన క్వశ్చన్ చేసేవాడు కాదు మనకు కావాల్సింది. నువ్వు పట్టిందే పాట, నువ్వు అన్నదే రైట్ అన్న బోధకుడు, సువార్తికుడు మనకు అవసరం. అంతేనండి. అందుకే పరిశుద్ధాత్మ ముందే చెప్పాడండి, అంత్యకాలంలో అపాయకరమైన కాలాల గురించి మాట్లాడుతూ, అంత్యకాలంలో తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు దురద చెవులు గలవారే. కనుక ఇక్కడ కూడా పరిస్థితి ఏంటండి? బుద్ధి చెప్పుచున్న వారిని వీడా నన్ను హెచ్చరించేది అని వాడి మీద పగబడుతున్నారట. అలాగే బైబిల్లో హెచ్చరించిన వ్యక్తి మీద పగబెట్టిన వాళ్ళు ఉన్నారండి. ఎవరో అమ్మా, ఇర్మియాని పగబెట్టారు. ఏం చేశారండి? ఇర్మియాని బూతులు పడేశారండి. రోజుకు ఒక రొట్టె ఇచ్చేవారండి, రోజుకు రొట్టె. ఇంకెవరి మీద పగబెట్టారండి? ఏలియానైతే చంపేద్దాం అనుకున్నారండి, పారిపోయాడండి. అప్పుడే దేవుడు ఆ కాకుల చేత పంపించాడండి ఆహారం. ఇంకెవరండి? బాప్తిస్మ ఇచ్చి యోహాను తలదించేశారండి. ఈడా మమ్మల్ని హెచ్చరించేది, ఈడా మా లోపాలు చెప్పేది. ఈరోజు పరిస్థితి అందరి పరిస్థితి అలాగే ఉందండి. ఎవరైనా హెచ్చరిస్తే వాళ్ళకి దూరం అయిపోతున్నారే, హెచ్చరిస్తే వాళ్ళ మీద పగబడుతున్నారే. ఏమో ఓకే. అప్పుడు ఐదు 10 ఇంకో మాట, ఇంకేంటి వాళ్ళ పరిస్థితి? యథార్థముగా ఉండేవారిని ఇష్టపడరు. యథార్థముగా ఉండేవారిని ఇష్టపడరు. అంటే అక్కడ కనబడింది ఏంటంటే, యథార్థంగా ఉంటేనే కదా యథార్థంగా మాట్లాడతాడు. కాబట్టి యథార్థంగా ఉండేవాడిని వాళ్ళు ఏం చేయట్లేదండి, అసహించుకుంటున్నారంటే ఏంటండి? ఇష్టం లేకపోతే అసహ్యం. అందుకే నేను ఆ పదం వాడాను. బైబిల్లో యథార్థంగా ఉండేవారిని చూసి అసూయ చేత చంపేసిన వ్యక్తులు ఉన్నారండి. కయీను, హేబేలు యథార్థవంతుడు. అతని యథార్థత, హేబేలు యొక్క యథార్థత కయీను యొక్క చెడుతనాన్ని బయటపెట్టిందండి. అంటే అతని మంచితనం ఇతని చెడుతనాన్ని ఎప్పుడైతే బయటపెట్టిందో, ఒరే నేను యథార్థంగా లేను, నువ్వు యథార్థంగా ఉంటావా అని తమ్ముని చంపేశాడండి. ఇప్పుడు యథార్థంగా ఉండేవారికి మనం ఏం చేస్తాం? యథార్థంగా కనబడేవారిని రాళ్ళు వేయాలని చూస్తారండి, ఇంకా వేళకోళం చేస్తారండి. ఎలా? ఇంకా ఇప్పుడు యథార్థంగా సిన్సియర్గా ఆరాధన చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, పెద్ద భక్తురాలు, వీళ్ళే పరలోకానికి వెళ్తారు, వీళ్ళు పెద్ద సమయానికి వెళ్ళిపోయే వాళ్ళు, మేమందరూ సమయానికి వెళ్ళిన వాళ్ళం, వీళ్ళు పెద్ద విశ్వాసులు, మేమంతా కాదు అని యథార్థంగా ఉండేవాళ్ళని అభినందిస్తామా, అప్రిషియేట్ చేస్తామా, వాళ్ళని ఇంకా డౌన్ చేయడానికి ట్రై చేస్తామండి. అదండి మనుషుల పరిస్థితి.
వీళ్ళు కూడా యథార్థంగా మాట్లాడేవారిని అసహించుకుంటున్నారట, యథార్థంగా ఉండేవారిని ఇష్టపడతలేదండి. అప్పుడైనా ఇప్పుడు కూడానమ్మా నాకు తెలుసు, ఇప్పుడు కూడా అలాగే కనబడుతున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అయ్యో బాబా. ఆ తర్వాత 11వ వచనం, అక్కడ దోష నివృత్తికి రోకలు పుచ్చుకుంటున్నారు. దోషాన్ని నివృత్తి అంటే ఏంటంటే నివృత్తి పోగొట్టడానికి, దోషాన్ని పోగొట్టుటకు ఏం చేస్తున్నారటండి? రోకలు అంటే డబ్బులు, ధనము తీసుకునుట. దోషాన్ని నివృత్తి లేదా దోషాన్ని పోగొట్టడానికి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారటండి? ధనం తీసుకుంటున్నారంట. అంటే ఏమై ఉండొచ్చు అండి? ధనం అంటే ఏమై ఉంటుందండి? లంసం. ఈ రోజున డబ్బుంటే ఓ మనిషి న్యాయాన్ని కొనుక్కోవచ్చు, చట్టాన్ని కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చండి. అది ఒక వ్యక్తి తప్పు చేసి ఇంత ధైర్యంగా బయటకు ఎందుకు వస్తున్నాడండి? తప్పు చేసిన వ్యక్తి ఎక్కడ ఉండాలండి? జైల్లో ఉండాలండి, సమాజంలో తిరగకూడదండి అతను. కానీ ఈరోజు తప్పు చేసిన వ్యక్తి సమాజంలో తిరుగుతాడండి. కారణం ఏంటండి? అది ఏం చేశాడు? డబ్బుతో ఆ లంచం ఇచ్చి చట్టాన్ని కొనేసాడండి, ఆ లాయర్ని కొనేసాడండి, ఆ జడ్జిని కొనేసాడండి, పోలీసులు కొనేసాడండి, అది రాజకీయ నాయకులు కొనేసాడండి. ఇక్కడున్న వాళ్ళు కూడా అదే చేశారండి. దోషం పోవాలా, ఆ తప్పు పోవాలా, ఆ తప్పుని నీకు ఫేవర్గా చెప్పాలా, డబ్బులు తీసుకోండి, డబ్బులు. అందుకే దేవుడు క్రైస్తవుడికి ధనాపేక్ష ఉండకూడదు అన్నాడండి. ఓ మనిషికి ధనాపేక్ష ఉండకూడదండి. మన జీవితంలో ధనం యొక్క స్థానం ఏంటండి? ధర్మస్థానమా? ప్రథమ స్థానం. ఇంకో మాట చెప్పండి, దేవుని స్థానం. మన జీవితంలో ధనం దేవుని స్థానాన్ని ఆక్వే చేసిందండి. అందుకే ధనమా దైవమా అంటే దేనికని ఓటేస్తారండి సుబ్రహ్మణ్యం గారు? ధనమా దైవం అంటే దేనికి ఓటేస్తారండి? ధనమే. అందుకే విగ్రహారాధనే ధనాపేక్ష అన్నాడండి. విగ్రహంతో పోల్చాడండి, దేవతతో పోల్చాడండి. ఆ డబ్బు కోసం మనిషి నాన్న గడ్డి కరుస్తాడండి, ఎంతైనా కరుస్తాడండి. నాకు ఒక ఆయన తెలుసండి, ఆయన నాకైతే అప్పుడు పిచ్చి ఏంటంటే ఎవరైనా బైబిల్ క్లాసెస్ చెప్తే ఆ బైబిల్ క్లాస్ ఏమైనా నేర్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేసేవాడిని. ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఒక మాట అన్నాడండి, నీకు పాటలు పాడడం వచ్చా అన్నాడు. నేను క్లాస్కి వచ్చి నాకు పాటలు పాడడం వచ్చా అంటున్నాడంటే వచ్చాను. రాకపోయినా పర్వాలేదు, లిప్ మూమెంట్ చాలా అన్నాడండి. పాటలు రాకపోయినా పర్వాలేదు, లిప్ మూమెంట్ ఇవ్వాలా? నాకు అర్థం కాలే, పిచ్చి ఉండండి, అమాయకుడిని. అప్పుడు నేను ఎక్కడికైనా నిన్ను తీసుకెళ్తాను, నేను నిలబడతాను, నేను పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు పాడు, వాక్యం చదవటం వచ్చా అన్నాడండి. నాకేమో అయ్యోమయ్యం, వచ్చాను చదువుతాను. అప్పుడు నేను చదివినప్పుడు చదువు, నువ్వు నాతో వచ్చినందుకు 200 ఇస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం నన్ను? ఆ వ్యక్తి నన్ను తీసుకెళ్ళినందుకు ఆయనకు డబ్బులు ఇస్తాడు, ఈయనతో పాటు తీసుకెళ్ళినందుకు నా మీద ఒక 1000 రూపాయలు తీసుకొని నాకు 200 ఇచ్చి నేను 100 తీసుకుంటాడు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఆయన దగ్గరికి వెళ్ళటం. మీ ఇంటి దగ్గర ఇల్లు అయింది, ఆయన తెలిసండి. ఆయన అంత వేళకోళమా దేవుడు అంటే? సేవ అంటే అంత వేళకోళమా? ఈరోజు దేవుడు అంటే భయం లేనివాడు చాలామంది ఉన్నారండి, దేవుడు అంటే గౌరవం లేనివాడు చాలామంది ఉన్నాడండి.
ఆఖరికి ప్రార్థన చేసేటప్పుడు చెప్పులు కూడా ఉండవండి, ప్రార్థన చేయకూడదు చేసేటప్పుడు. దేవుడు అంటే గౌరవం ఉన్న వ్యక్తి చెప్పులు వేసుకోడండి. దేవుడు అంటే గౌరవం ఉన్న వ్యక్తి బూట్లు వేసుకోడండి. వాక్యం చదువుతున్నప్పుడు కానీ, చెప్తున్నప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ. మతశాఖలకు వెళ్ళండి మీరు. మతశాఖలు ఏం చేస్తారమ్మా? అమ్మా ఎవరు ఎవరైనా చూసారు మతశాఖలు షూ చేయటం? వాళ్ళు మోకాళ్ళ భక్తి అంటారు. ఇంకా భక్తి అండి. మనం 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 సరిపోమండి అక్కడ. మనకేమో మరి హైటెక్ చర్చ్ ప్రేస్ట్ అనుకుంటాం అంతే. దేవుడు అక్కర్లేదు. దేవుడి కంటే మనం అతీతులు అన్నమాట అండి. దేవుడు చెప్పాడు మోషతో, నీ చెప్పులు విడిచిరా, అది దేవుని సన్నిధి. మనం మోషే కంటే గొప్పవాళ్ళం అన్నమాట. అయ్యో, కాబట్టి ఇక్కడ దోషాన్ని పోగొట్టడానికి ధనాన్ని తీసుకుంటున్నారండి. అయ్యో బాబోయ్. ఆ తర్వాత 5:11లోనే నీతిమంతుల్ని ఏం చేస్తున్నారండి? నీతిమంతుల్ని బాధ పెట్టడం, నీతిమంతులను బాధ పెట్టుట. ఇంకో మాట వాడాడండి, ఇది 6. ఇంకెవరిని బాధ పెడుతున్నారటండి? ఇంటికి వచ్చే బేదవారిని. ఇంటికి వచ్చు బేదవారిని. అప్పుడు నీతిమంతులను బాధ పెట్టచ్చండి? ఎవరు సమాధానం చెప్పట్లేదండి. అసలు ఎవరిని బాధ పెట్టకూడదండి. కానీ అక్కడున్న ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే నీతిమంతుల్ని బాధ పెడుతున్నారటండి. బైబిల్లో నీతిమంతుల్ని బాధ పెట్టద్దు అని ఎవరికైనా చెప్పారండి? ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి. నీతిమంతుల్ని బాధ పెట్టద్దు అని ఎవరికి చెప్పేదా? పిలాతు భార్య చెప్పిందండి. మన పిలాతు కాదు, యేసు శరీరధారి ఉన్న కాలంలో పిలాతు గవర్నర్. యేసుని విమర్శ చేస్తున్నప్పుడు ఆ పిలాతు భార్య కబురు అనిపిస్తుంది, ఆ నీతిమంతుని జైలుకి పోవద్దు, నీతిమంతుని హింసించద్దు, నీతిమంతుని బాధ పెట్టద్దు. ఎందుకు చెప్పుంటారండి? అమ్మా, నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య చేత దేవుడు ఎందుకు చెప్పించుంటాడు? బాబోయ్. అంటే పిలాతు మీ దగ్గర ఏ దోషం లేకపోతే ఎంతమంది సిలువేయమని ఎందుకు చెప్పుకుంటారు? అంటే ఏదో తప్పు చేసి ఉంటాడు. అంటే ఇప్పుడు చట్టానికి ఏం కావాలంటే తీర్పు తీర్చేవాడికి సాక్షుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఎంతమంది ఈయన గురించి చెడు చెప్తున్నారంటే ఈయన అలాంటోడే. ఆ పిలాతుకి అర్థం కావాలి, ఈయన ఏ తప్పు చేయకుండా నిష్కారణంగా ఈయన సిలువేయమంటున్నారన్న సంగతి ఆయన నీతిమంతులను పిలాతుగా తెలియటానికి దేవుడు పిలాతు భార్యను వాడుకున్నాడన్న. అదండి, అసలు నీతిగా బ్రతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదండి, వాళ్ళని అలాగే బతకనివ్వాలండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదండి, వాళ్ళని అలాగే బతకనివ్వాలండి. ఓ భర్త నీతిగా బ్రతుకుతున్నాడు, భార్య ఏం చేయాలండి? అలాగే బతకనివ్వాలండి. ఓ సువార్తికుడు నీతిగా బ్రతకాలనుకుంటున్నాడు, అతను అలాగే బ్రతకనివ్వాలండి. ఆయన ఇబ్బంది పెట్టకూడదండి, ఆయన చంపేయకూడదండి, ముందే ఆయన అవమానించకూడదండి.
ఇంకెవరండి నీతిమంతుని బాధ పెట్టినందుకు బాధపడినాడు? ఇస్కరియోతు యోధ. ఒకసారి మత్తయి సువార్త 27 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27 అధ్యాయం 4వ వచనం. అంటే నిరపరాధ రక్తం అంటే కింద ఒకటేసి కిందే ఉన్నాడండి. అప్పుడు అర్థమైందండి ఎవరికి? ఇస్కరియోతు యోధాకి. అనవసరంగా నీతిమంతుని నేను అప్పగించాను, నీతిమంతుని బాధ పెట్టాను, నీతిమంతి రక్తం కళ్ళ చూశాను, నీతిమంతులు కన్నీరు కాచడం నేను చూశాను, నీతిమంతుని అవమానించడం నేను చూశాను. దీని అంతటికి కారణం నేనే. అదండి ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి ఏంటండి? ఆ నీతిమంతుల్ని బాధ పెట్టడం. ఇప్పుడు అదే జరుగుతుందండి. నీతిగా బ్రతికే వాళ్ళకి, యథార్థంగా బ్రతికే వ్యక్తికి, వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తిని ఇంకా ఇంకా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారండి. మనం ఎవరిని బాధ పెట్టకూడదండి. ఒకళ్ళు బాధపడటానికి మనం కారకులు కాకూడదండి. ఇంటికి వచ్చి బేదవారిని బాధ పెట్టడం. ఒకవేళ బహుశా ఇంటికి వచ్చే బేదవారంటే ఎవరై ఉంటారండి? ఇంటికి వచ్చే బేదవారంటే ఎవరై ఉంటారమ్మా? మీ అమ్మాయ? రోజు మా అమ్మాయి వస్తుందని మా ఇంటికి అంటున్నారు. ఎవరండి బేదవాళ్ళు? బహుశా వీళ్ళు భిక్షగాళ్ళు అయి ఉంటారండి. భిక్షగాళ్ళు అయి ఉంటారండి. వాళ్ళు దేనికి వస్తారండి? కాస్త కడుపు కోసం వస్తారండి. దేనికి వస్తారండి? వాళ్ళ అవసరానికి, అయ్యా మాకు కాస్త ఇబ్బంది వచ్చింది, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, తిండి గింజలు లేవు, ఈ వస్తువు తాకట్టు పెట్టి కాస్త తిండి గింజలు ఇవ్వండి అయ్యా. అక్కడ మన ఇశ్రాయేలు ఏం చేస్తారండి? వాడిని బాధ పెడుతున్నారు. ఎలా బాధ పెట్టుంటారండి? ఉన్నది కూడా తీసేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసేసుకొని. అయ్యే బాబోయ్. ఇప్పుడు కూడా బేదవారంటే చులకన భావం ఉంటుంది కదండి. ఉంటుందా? ఉండదా? ఉంటుందండి. ఎప్పుడు కూడా బేదవారిని చులకన చేయకూడదండి. ఎందుకో మనుషుల్లో ఆ వేరియేషన్ చూపిస్తారండి. ఎప్పుడైనా ఆ వేరియేషన్, ఆ బేదవాడన్న వివక్షత మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎదుర్కొన్నారండి? అన్నిటికీ చెయ్యెత్తేయడమే. మీరు అన్నిట్లోనూ ఉంటారు. ఉండాలా? బేదవాడన్న వివక్షత ఎప్పుడైనా ఎదుర్కొన్నారో అని అడుగుతున్నానండి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు? లేదు. నాకుందండి ఎక్స్పీరియన్స్. సుబ్రహ్మణ్యం కూడా తెలుసు, మా తమ్ముడికి తెలుసా. ఆయన మా తమ్ముడు. ఓ రోజు మేము వాక్యం చెప్పడానికి వెళ్ళామండి. ఒక ఆయన ప్రార్థన మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టాడండి ఇంట్లో. అప్పుడు వేరే ఊరు వెళ్ళి నేను వాక్యం చెప్పేసి, ఇక్కడ ఒక అన్నయ్య వాక్యం చెప్తాడు, నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాను. ఈ అన్నయ్య ఏమన్నారంటే, మీరు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేసి అక్కడ భోజనం చేస్తే ఇక్కడికి వచ్చి భోజనం చేద్దరు కానీ అని అన్నయ్య చెప్పాడు. సరే మేము ఇంటికాడ కూడా చెప్పేసాం, భోజనం వండద్దు, మేము అక్కడ భోజనం చేసేస్తాం. అప్పుడు మేము అక్కడ వాక్యం ముగించుకొని ఒక సమీర గ్రంథం చెప్తున్నానండి. అక్కడ చెప్పి వస్తున్నానండి. వచ్చేసాక ఇక్కడ మీటింగ్ అయిపోయింది. ఆ ప్రార్థనా కూటం పెట్టిన ఆయన మొహం మీద చెప్పాడండి, బ్రదరు మీకు కాదు భోజనం, ఆయనకేనండి. ఈ విషయం నీకు చెప్పానా? చెప్పాను. అప్పుడు నా ఎదురుగానే ఆయనకి భోజనం పెట్టి నన్ను బయట కూర్చోబెట్టాడు. ఏం లేదు, ఓ మనసులో పాట పాడుకున్నాను. భోజనం అయిపోయింది. పాపం ఆ భోజనం ఉన్న అన్నయ్య మాత్రం కొంచెం బాధపడి, నాతో పాటు తినేపోయావా అన్నాడు. తప్పండి, మీకు పెట్టిన కంచం అది, మీ దాంట్లో మీరు ఇవ్వటం బాగోదు, మీ ఇంటికాడ ఇచ్చినా బాగుండు అని ఆకలితోనే వచ్చానండి ఇంటికి. 12 అయిపోయింది. అక్కడ ఏమో కొనుక్కుంటా ఉండదండి. ఆవిడ ఇంటికి వెళ్ళి మంచి దాకా పడుకున్నాను. మా మిస్సెస్కి చెప్పలేదండి ఆ విషయం. తర్వాత చెప్పాను. తమ్ముడు నీకు తెలుసు కదా అది. థ్యాంక్ యూ.
అని తెలిసాడు. అంత భయంకరమండి. నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. పేదవారిని మనం బాధ పెట్టకూడదు. అవసరాన్ని బట్టి మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని చులకనగా చూడకూడదు. కాబట్టి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటండి? నీతిమంతులు బాధ పెట్టడం, ఇంటికి వచ్చే పేదవారిని బాధించటం. 8 ఇక్కడ కూడా 5:12 దరిద్రులను బాధ పెట్టుట. ఇక్కడ కామన్గా కనిపిస్తుంది ఏంటండి? అమ్మా, బాధ పెట్టడం అంతే. ఒక వ్యక్తిని ఎందుకు బాధిస్తాడు? లేకపోతే కొంతమందిని ఎందుకు బాధిస్తారు అంటే ఒక సిస్టర్ ఏమంటారంటే అసూయ చేత అంటుందండి. మీరేం చెప్తారా? చులకన భావం. ఇంకో మాట చెప్తారా? విలువ లేకపోవటం అండి. ఇప్పుడు భర్త అంటే విలువ ఉన్న వ్యక్తి భర్తను బాధ పెట్టదా? తల్లిదండ్రులు అంటే విలువ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు బాధ పెడతారా? అంతేనండి. సువార్తికుడు అంటే విలువ ఉన్న వ్యక్తి సువార్తికుని బాధిస్తారా? అంటే కామన్గా ఏంటన్నమాట అండి, ఒక వ్యక్తికి విలువ లేకపోతే ఆ విలువ లేని వ్యక్తిని బాధిస్తారా? అందుకే ఆయన ఒక మెసేజ్ పంపించాడండి నా ఫ్రెండ్. ఓ తండ్రట కొడుక్కి వాచ్ ఇచ్చాడటండి. వాచ్ ఇచ్చి, ఒరే ఇది 200 సంవత్సరాల కిందట వాచి, దీన్ని ఒక గడియార షాప్ దగ్గరికి వెళ్ళి లేకపోతే బంగారు షాప్కి వెళ్ళి, అప్పుడు వాచీలు కూడా వాళ్ళు తాకట్టు పెట్టుకునేవారు. మనకి చిన్నప్పుడు మీకు తెలుసండి, వాచీలు తాకట్టు పెట్టుకోవడం, సైకిల్ తాకట్టు పెట్టుకోవడం నాకు తెలుసండి. నేను మా మావి వాచ్ని తాకట్టు పెట్టి వచ్చానండి 30 రూపాయలు. హెచ్ఎంటి వాచ్. అది వెళ్ళి ఇది అమ్మేసే కొన్ని ఎంత వస్తుందో కనుక్కోమన్నాను. అప్పుడు అతను ఆ మారాడి దగ్గరికి వెళ్ళి ఆ వాచ్ చూపిస్తే, ఇది చాలా పురాతనమైంది, దీనికి అంత వాల్యూ ఉండదు, 150 రూపాయలు ఇస్తాను ఈ వాచ్కి అన్నాడట. నాన్న 150 రూపాయలు వాల్యూ అన్నాడు అని. అప్పుడు నాన్న అన్నాడట, ఒక బడ్డీ కొట్టుకెళ్ళు, ఆ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ వాచ్ విలువ ఎంత కనుక్కో అన్నాడట. అప్పుడు బడ్డీ కొట్టుకు వెళ్ళాడట. ఆ బడ్డీ కొట్టు ఆయన చూసి, ఇది చాలా పురాతనమైంది, పాత వచ్చి, ఇది 10 రూపాయలు వస్తుంది అన్నాడట. నాన్న ఇది 10 రూపాయలు అంటున్నాడే అంటే, సరే తీసుకెళ్ళి మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఆ మ్యూజియం వాళ్ళకి చూపించావు అన్నారట. అప్పుడు ఆ మ్యూజియం ఆయన చూసి, ఇది చాలా పురాతనమైంది, ఇది ఇప్పుడు దొరకదు, దీన్ని నేను 5 లక్షలు ఇస్తాను అన్నాడు. $5 లక్షలు ఇస్తాను అన్న. అప్పుడు నాన్న నాకు 5 లక్షలు ఇస్తా అన్నాడు. నాన్న ఈ వాచ్ కంటే అప్పుడు చెప్పాడండి, తండ్రి చెప్పాడు, ఒరే విలువ లేని చోట నువ్వు వెళ్ళొద్దు, విలువన్న చోటకి వెళ్ళు. ఆ తండ్రి చెప్పిన మాటలు ఆ కొడుకు అలా పట్టినాయట. బాగుందండి, అది నాకు నచ్చిందండి. విలువన్న వ్యక్తుల దగ్గరికే మనం వెళ్ళాలి, విలువ లేని చోట మనం ఉండకూడదండి. అందుకే యేసు ప్రభు ఆయన ప్రజల మధ్య ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఆయన చేసిన ప్రసంగాలు కానీ కార్యాల వల్ల కానీ మారు మనసు పొందలేరట. ఆ మారు మనసు పొందని ఆ పట్టణాలు చూసి నేనంటే విలువ లేదన్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండలేదండి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనే మాట ఉందండి. అందుకే విలువ లేని చోట అధికుల మనరాదు అనే వేమన పద్యమా సుమతి శతకమా? వేమన పద్యమా సుమతి శతకమమ్మా? సుమతి శతకమా వేమన? ఏదోట్లే అంతేనండి. విలువ లేని చోట అధికము అనుకోకూడదట, అంతే. కాబట్టి విలువ లేని చోట అసలు మనుషులు ఉండకూడదండి.
ఓ మనిషి దేవుడికి విలువ ఇవ్వాలి, ఓ మనిషి దేవుడి కార్యానికి విలువ ఇవ్వాలి, ఓ మనిషి దేవుడి పోలికలో సృష్టించబడిన మనిషికి విలువ ఇవ్వాలి. అంతేనండి. విలువలు లేకుండా బ్రతకూడదు. నువ్వు ఒక వ్యక్తితో వ్యవహరిస్తున్నప్పుడు ఆ విలువ ఉంటుంది. ఆ విలువను బట్టి అతనితో వ్యవహరించు. అలా ఓకే. 9 అప్పుడు 5 అధ్యాయాలు ఉన్న పరిస్థితి ఇదండి. నేను చదివి రాసింది ఇదండి ఇశ్రాయేలు పరిస్థితి. అప్పుడు 6 అధ్యాయంలో కూడా వాళ్ళ పరిస్థితి వివరించాడు. ఇప్పుడు 6 అధ్యాయంలోకి వద్దాం. 6 అధ్యాయం 1 వచనం. చదువు. సోమరోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలే ధర్మములో ముఖ్య ధర్మములకు బదులైన వారికి శ్రమ. ఇక్కడ సియోనులో నిర్విచారము ఉన్నవారు అన్నాడండి. సియోను అంటే యెరూషలేం. యెరూషలేం అంటే అది యోదయ, యూదులకు మాత్రమే. అయితే కింద ఏమన్నాడంటే షోమ్రోను పర్వతం మీద నిశ్చింతంగా నివసించే వారికి. షోమ్రోను అంటే ఇశ్రాయేలీ. ఇశ్రాయేల్ ముఖ్య పట్టణం షోమ్రోను. షోమ్రోన్లో ఇశ్రాయేలీలు ఉంటారు. కాబట్టి ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలాగున్నారటండి? నిశ్చింతగా నివసించేవారు, నిశ్చింతంగా ఉండుట. నిశ్చింతగా. ఎంత దౌర్భాగ్యపు జీవితాన్ని అనుభవిస్తూ, ఎంత దౌర్భాగ్యాన్ని జీవితాన్ని జీవిస్తూ వీళ్ళు ఎలాగున్నారట? నిశ్చింతగా ఉన్నారట. నిశ్చింత అంటే ఏంటి? చింత లేదనమాట అండి. అంటే ఆ షోమ్రోను పర్వతాలు అంటే ఆ పర్వతాలను బట్టి గర్విస్తున్నారనమాట. వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి గర్విస్తున్నారనమాట. ఈరోజు కూడా చాలామంది చాలా రిలాక్స్డ్గా బ్రతుకుతున్నారండి. ఏమాత్రం చింత లేకుండా, తమ బిడ్డల గురించి చింత లేదు, వారి ఆత్మీయ జీవితాన్ని గురించి చింత లేదు, వాళ్ళ రక్షణ గురించి చింత లేదు, వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గురించి చింత లేదు. ఈరోజు మనం గడిచిపోతుంది, రేపు గడిచిపోతుంది, మనకేంటి మనం సమకూర్చుకున్నాం, భవిష్యత్తు కొరకు మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటూ చాలా నిశ్చింతగా ఉన్నారండి. తర్వాత చెప్తాడండి, మనం తర్వాత వారంలో చదువుతాం దేవుడు చేయబోయే కార్యం అది ఎలా ఉంటుందో. కాబట్టి నిశ్చింతగా ఉండొద్దు, నిశ్చింతగా ఉండొద్దు. ఆ తర్వాత మనం నెక్స్ట్ దాంట్లో చదువుతున్నప్పుడు దీని గురించి వాడదాం. ఓకే, నిశ్చింతగా ఉండుట. బైబిల్లో ఎవరైనా నిశ్చింతగా ఉండి ఆఖరికి విపత్తుని సమకూర్చుకున్న వాళ్ళు ఉన్నారండి? నోవా కాలం ప్రజలు. నోవా ఆ జలప్రలయం వచ్చే వరకు కూడా ప్రజలు ఆడుటకును, తినుటకును, త్రాగుటకును, కూర్చుండుటకును లేచిరి. అంటే నిశ్చింతగా ఉన్నారన్నమాట అండి. వారు అనుకున్న సమయంలో హఠాత్తుగా జలప్రలయం వచ్చింది. కాబట్టి నిశ్చింతగా ఉండొద్దండి. ఎప్పుడు భారం కలిగి ఉండంతే. నీ బిడ్డల కోసం నిశ్చింతగా ఉండొద్దు. వారు ఆత్మీయంగా బ్రతికే వరకు నువ్వు పోరాడు. పది 5-6 వచనాలు, లేకపోతే దానికి ముందు 2వ వచనం 3వ వచనం చదువుదామండి. 6:3. అన్యాయపు తీర్పు తీర్చుట. ఈ అన్యాయపు తీర్పు తీర్చడానికి వాళ్ళు ఏం చేస్తారటండి? పీఠాలను ఏర్పాటు చేసుకుంటారటండి. ఎందుకు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు? ఎందుకు అన్యాయంగా బ్రతుకుతున్నారు? ఎందుకు అన్యాయంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు ఒకటి అనుకుంటారటండి,
ఉపద్రవ దినం ఎప్పుడో ఉంది. ఉపద్రవ దినం దూరంగా ఉందనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అన్యాయపు తీర్పు తెచ్చడానికి పీఠాలు వేసుకుంటారటండి. అంటే ఆ అధికారం కోసం, ఆ కుర్చీ కోసం తహలాడతారు తప్ప మనం వీళ్ళకి న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే రేపొద్దున దేవుడు మన విషయంలో కూడా న్యాయంగా వ్యవహరించడు అన్న భయం లేదన్నమాట. ఉపద్రవ దినమా అదెవడు చూశాడు? అది ఎప్పుడో. అదే అంత వరస్ట్గా బ్రతుకుతున్నారండి వాళ్ళు. ఇక్కడ రాస్తానండి 11 పాయింట్. ఇప్పుడు 5-6 వచనాలు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలో ద్రాక్షరసం పోసి పానం చేయించు పరిమళతైలం పూసుకొందురు. కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. ఓకే, 5-6 వచనాల్లో దావీదుతో కలిసి పిచ్చి పాటలు, స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడతారు, దావీదు వలె వాయించి వాయిద్యములు కల్పించుకుందరు, పాత్రలో ద్రాక్షరసం పోసి పానం చేదురు, పరిమళ తైలం అంటే సెంటు పూసుకుందరు. ఇవన్నీ చెప్తున్నాడండి. ఏంటండి ఇవన్నీ? ఏంటండి? నేను ఒక పేరు పెట్టానండి దానికి. ఏంటంటే సుఖసౌఖ్యాల్ని ప్రేమించేవారు. సుఖ సౌఖ్యములను ప్రేమించువారు. అక్కడ ఒక మెన్షన్ చేసేది దావీదు వలె వాయిద్యాలు వాయించడం అంటే దావీదు పిచ్చిపాటలు పాడా? అమ్మా, దావీదు పాడిన పాటలు ఏంటండి? భక్తి పాటలండి. దేవుడు అతనికి ఒక కుతూహలం ఉంది, నేను దేవుని పాటలు పాడాలని. అప్పుడు దేవుడు అతన్ని ఆశను తృప్తిపరిచి పాటలు రాసే వరం ఇచ్చాడండి. వాయిద్యగాడండి. ఎందుకు వాయించాడండి వాయిద్యం? అమ్మా, ఆ మ్యూజిక్ దేనికోసం అండి? దేవుని కోసం అండి. కానీ ఇక్కడ వాళ్ళు వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్ని పిచ్చి పాటలు పాడుతూ పరిమళ తైలాన్ని ఇష్టపడుతూ ఇలాగండి. అందుకే సుఖ సౌఖ్యం అనే మాట వాడాడండి కింద 7వ వచనంలో. ఆ సుఖ సౌఖ్యాలు నేను తీసేస్తానన్నాడండి దేవుడు అక్కడ. తర్వాత చూస్తాం మనం ఎప్పుడైనా. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? సుఖ సౌఖ్యాల్ని ప్రేమిస్తున్నారండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. మనిషి యొక్క లగ్జరీ, లేదా సుఖ సౌఖ్యాలు అనే మాట వాడండి, లగ్జరీ అనండి, ఇది ఏమైనా దేవునికి దూరం చేసే ప్రమాదమా? ప్రమాదం అని తెలిసి ఎంతమంది సుఖ సౌఖ్యాల్ని దూరం చేసుకుంటారు? ప్రమాదం అని తెలిసి ఎంతమంది లగ్జరీ లైఫ్ని దూరంగా ఉండాలని ఇష్టపడతారు? ఎవరు మాట్లాడతలేదు. ఈరోజు చిన్నల కాడి నుంచి పెద్దల వరకు కూడా ఏది ఇష్టపడతారు అంటే లగ్జరీ లైఫ్నే ఇష్టపడుతున్నారండి. అవునా కాదా? ఈరోజు తల్లిదండ్రులు కూడా బిడ్డల బుర్రలో ఏది పెడుతున్నారండి? అదే పెడుతున్నారండి. ఈరోజు పిల్లల మనసుల్లో కూడా ఏముందండి? అదే ఉందండి. లగ్జరీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈ లగ్జరీ సుఖ సౌఖ్యాలు నిన్ను దేవుణ్ణి ప్రేమించకుండా చేస్తాయన్న సంగతి చాలామందికి తెలియదు. దీనికి ఉదాహరణగా మనకు సొలొమోను చూడవచ్చు. సొలొమోను దేవునికి దూరం అయిపోయాడా? భ్రష్టుడైపోయాడా? మార్మన్స్ పొందుంటాడండి సొలొమోను. సొలొమోను మార్మన్స్ పొందాడా, పొందలేదా? కానీ చాలామంది సొలొమోను పేరు పెట్టుకుంటారు. సొలొమోను మార్మన్స్ పొందలేదండి, భ్రష్టుడిగానే చనిపోయాడండి. ఓ మాట అన్నాడండి,
నా కంటితో నేను చూచిన దాన్ని అనుభవించకుండా దేనిని నేను నిర్బంధించలేదు. ప్రసంగి గ్రంథంలో ఆ మాట అంటాడండి. అంటే తను బ్రతుకంతా లగ్జరీగానే బ్రతికాడండి. అంటే ఎక్కడికైనా దేశం వెళ్తాడు, ఆ దేశంలో ఇది ఉంది, మన దేశంలో లేదు, అది మన దేశంలో ఉండాలి. అదండి. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళామండి, ఆ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదు, వెంటనే మనకి ఆలోచన ఏంటండి, అది మన ఇంట్లో ఉండాలి. వ్యాపారం కూడా చేసేటట్ట సొలొమోను. మన ఇండియా నుంచి కోతులు తీసుకెళ్ళేవాడట. అలాగండి సుఖ సౌఖ్యాన్ని ప్రేమించాడండి. ఇంకా అలాగా సౌఖ్యాన్ని ప్రేమించి, లగ్జరీని ప్రేమించి నష్టపోయిన వ్యక్తి ఎవరండి? యేసులో చెప్పిన ఉపమానంలో ధనవంతుడు, తప్పిపోయిన కుమారుడు. తండ్రి ఆస్తిలో భాగం ఇమ్మని తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన నష్టపోయాడండి. బైబిల్లో దేవుడు అన్నీ రాయించాడండి. మహోన్నతుడైన దేవుడు మనకు బైబిల్ అన్నీ రాయించాడండి. కానీ మనం బైబిల్ దగ్గరికి వెళ్ళమండి. కాబట్టి సుఖ సౌఖ్యాన్ని ప్రేమించారు. 12 6-12 6:12 వచనం. గుర్రములు బండల మీద పరిగెత్తునా చోట ఎవరైనా ఎద్దులతో దున్నుకురా ఎన్నడూ మా శక్తి చేతనే బలం తెచ్చుకోమని చెప్పుకోరు మీరు. చాలా వాళ్ళ పరిస్థితి ఏంటండి? తమ శక్తిని నమ్ముట, తమకున్న శక్తిని నమ్ముకుంటారు. ఎవరిని నమ్మాలండి? దేవుడిని నమ్మాలండి. దేవుడిని నమ్మడం మానేశారు. దేవుడిని నమ్మారండి ఇక్కడ. మా శక్తినే, తమ శక్తినే దేవుడిగా భావించారు. అలాగ బబులోనీయులటండి తమ శక్తిని దేవతలుగా భావిస్తారట. అశూరీయులు తమ శక్తిని దేవుడిగా భావిస్తారట. అందుకే ఆ మాట అన్నారు. ఎవరితో? హిజ్కియాతో. ఆ సపర్వయాము దేవత ఏమాయను? వాళ్ళ నమ్మిన దేవతలు వాళ్ళని వాళ్ళ చేతిలోంచి రక్షించయ్యా, మీరు నమ్ముకున్న మీ దేవుడు మీ చేతిలోంచి రక్షించడానికి మా ముందు కూడా మీ దేవుడు బలాదు. కాబట్టి హిజ్కియా చెప్పిన మాటలు మోసపోవద్దు, అందరు లొంగిపోండి, మీ దేవుడు కూడా మిమ్మల్ని వాళ్ళ చేతిలోంచి తప్పించలేడు, మా చేతిలో నుంచి. అదండి. ఈరోజు కూడా మనకి మన మీద నమ్మకం ఎక్కువ, దేవుని మీద నమ్మకం ఎక్కువ. యథార్థంగా మాట్లాడతాం. చాలామంది ఖచ్చితం కదా, నేనేదైనా చేయగలను, నేనేదైనా చేయగలను, నేను ఎంతటోళ్ళము అనుకుంటూ తమకున్న డబ్బును బట్టో, తమకున్న అధికారాన్ని బట్టో, తమకున్న బలాన్ని బట్టో, తమకున్న వాటిని బట్టి అతిశయిస్తారేమా? అతిశయించరా? అది పరిస్థితి. 2 కొరింథీ చదువుతున్నప్పుడు పౌలు తన పరిచర్య వివరిస్తూ, నేనెంతగా పరిచర్య చేశాను, అది మా బలాధ్యక్యము వలన కాదు, మా బలం చేత నేను ఇంత సువార్త సేవ చేయలేదు, మా బలాన్ని బట్టి నేనింత ప్రయాసపడలేదు, ఆ బలాధిక్యము, ఆ బల ఆధిక్యత దేవుని వల్ల మాకు కలిగింది అంటాడు. ఈరోజు మనం మన పరిస్థితుల్లో ఏదైనా దేవుని ముందు పెట్టి దేవుని మహిమపరుస్తున్నామా? మనం ప్రజెంట్ చేసుకుంటున్నామా? అంతేనండి. పౌలు ఎప్పుడు తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోడండి. అవసరమైతే 2 కొరింథీ చదవండి. తన గురించి చెప్పడండి, తన పరిచర్య చెప్తాడండి, వాక్యం చెప్తాడండి. కానీ ఈరోజు శ్రీనుబాబు నేనేం చెప్పాలండి? వాక్యం చెప్పాలండి, నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అక్కర్లేదండి, అక్కర్లేదండి. మరి అది ఎప్పుడు పోద్దో తెలియదండి మనుషులకి. అది ఎప్పుడు పోద్దామో దాంతో వస్తే నేను పోయినప్పుడు పోద్దామో ఏమో. కాబట్టి వాళ్ళు
తమ శక్తిని నమ్ముకుంటారండి. అందుకే బబులోనీలు కానీ, అశ్షూరీలు కానీ, ఐగుప్తీలు కానీ అహంభావం, గర్వం అంటే ఎవరిని లెక్క చేయరండి. వాళ్ళు ఎవరిని లెక్క చేయరండి. నువ్వెంత? ఓకే. 13 6:12 వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తారట వాడు. ఉందన్న మాట. వ్యర్థమైన వాటిని బట్టి ఈరోజు మనిషి సంతోషాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఎవరైనా చెప్పినా పర్వాలేదు, ఎవరు చెప్పినా పర్వాలేదు. అమ్మా ఇంకో మాట చెప్పండి. భౌతికమైన వాటిని బట్టే అది ఎక్స్ప్లెయిన్ చేయండి. దేని బట్టి సంతోషం మనిషికి? అదే పనికిరానంటే చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి. స్టేట్మెంట్ కాకుండా ప్రాక్టికల్గా కావాలి. ఇది వ్యర్థమైంది అని ఒకటి చెప్పండి. అమ్మా ఆ సినిమాలు వ్యర్థమైన వాటిని, ఆ వ్యర్థమైన వాటిని సంతోషించడం. ఇంకా అమ్మా అయ్యి బాబు అది ఒకటే కనబడుతుంది, ఇంకేం కనబడలేదు. అమ్మా ఆ తిండి పిచ్చి, దాన్ని బట్టి సంతోషిస్తారు. ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు ఇటువంటి వాటిని బట్టి సంతోషిస్తారు. అమ్మా వ్యసనం అంటే ఒక వ్యసనం చెప్పమ్మా. త్రాగుడు. క్రైస్తవుడు త్రాగచ్చండి? ఎంజాయ్ చేస్తాడండి. ఆ త్రాగుడు మళ్ళా షేర్ చేస్తాడండి. దేంట్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాడండి. క్రైస్తవుడు తాగచ్చండి సుబ్రహ్మణ్యం గారు? తాగడండి. దాన్ని బట్టి సంతోషిస్తాడండి. ఇంకా మీరు లిస్ట్ రాసుకోండి. వ్యర్థమైన ఏమున్నాయో రాయండి. ఆ వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తాడు. రైట్. ఓ ప్రశ్న వేస్తాను. ఒక వ్యక్తి ఈ వ్యర్థమైన వాటిలో స్నేహితులు ఉంటారండి? పేరెంట్స్తో సంతోషించడండి, గడపరండి వాళ్ళు. చాలా మందికి అది అర్థం కాదండి. ఓకే. అసలు ఒక వ్యక్తి ఈ వ్యర్థమైన వాటిని బట్టి ఎందుకు సంతోషిస్తున్నాడు? అదేలేండి. ఎందుకని అంటే నా దగ్గర ఒక రీజన్ ఉంది. దానికోసం నేను ప్రశ్న వేశాను. రోమా 8:8. రోమా 8:8. అంతేనండి. శరీర సంబంధి ఈ శరీర వాటిని బట్టి సంతోషిస్తాడు. ఆత్మ సంబంధి ఆత్మ సంగతులు బట్టి సంతోషిస్తాడు. ఆ వ్యక్తి వ్యక్తిగత రక్షణ కొరకు సంతోషిస్తాడండి. ఆ వాక్యాన్ని బట్టి సంతోషిస్తాడండి. ఆ ప్రార్థన బట్టి సంతోషిస్తాడండి. ఆరాధన బట్టి సంతోషిస్తాడండి. ఇతరుల్ని ప్రభువులోకి పెంచడం, నడిపించడం బట్టి సంతోషిస్తాడండి. శరీర సంబంధి ఈ వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తాడు. అంతే. 14 13వ వచనంలో న్యాయమును తారుమారు చేస్తారు. తారుమారు చేయుట అంటే న్యాయం అంటే ఇక్కడ ధర్మం అనొచ్చు. ధర్మాన్ని ఏం చేస్తారటండి?
ధర్మాన్ని ఏం చేస్తారటండి, అధర్మంగా మార్చేసి తారుమారు చేసేస్తారటండి. అలా బైబిల్లో ధర్మాన్ని తారుమారు చేసేసి అన్యాయం చేసిన వ్యక్తులు ఉన్నారండి. ఆహాబు భార్య యెజబెల్ నాబోతు ద్రాక్ష తోటని విషయంలో ఆహాబు చాలా వరీగా ఉన్నాడండి. అతని బాధ ఏంటంటే అది నాకు వచ్చి పడుకోలేదండి, నేను అడిగితే ఇవ్వలేదండి, మొహం ముడుచుకుని కూర్చున్నాడండి. అప్పుడు యెజబెల్ అంటది, ఎవరు మీ చేతకన్నాడా, నువ్వు పడుకో నేను చేస్తానని చెప్పి వచ్చిందనమాట. వచ్చి నాబోతుని దేవుడు దూషించాడు అని అక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పించింది. సాక్షుల నోటం అందరూ రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏం చేసింది? ధర్మాన్ని అధర్మానికి మార్చేసింది, న్యాయాన్ని అన్యాయంగా మార్చేసింది. దేవుడు ఎప్పుడైనా న్యాయంతోనే చూస్తాడండి. న్యాయాన్ని అన్యాయంగా చూడటం, అన్యాయాన్ని న్యాయంగా చూడటం అలాంటి దేవుడు కాదండి. అంత వరస్ట్గా బ్రతుకుతున్నారండి. 15 అంటే నీతిని ఏం చేశారు? నీతిని అక్కడ నేను వాడిని పడనండి, దుర్నీతికి మార్చేశారు. ఒక నీతిని దుర్నీతికి మార్చేశారు. ఎవరిచ్చారండి అధికారం వీళ్ళకి? ఎవరిచ్చారండి నీతిని దుర్నీతిగా మార్చటానికి? ఎవరికి దేవుడు అధికారం ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వలేదండి దేవుడు అధికారం. మొన్న ఒక ఆయన నాకు ప్రశ్న వేసి, బ్రదరు యేసు గురించి చాలామంది ఇలా మాట్లాడుతున్నారండి అన్నారండి. ఆయన ఉద్దేశం ఏంటంటే యేసుని తగ్గించకూడదు, వాళ్ళు తగ్గించేశారు, అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు యేసుని హెచ్చిస్తున్నాను అన్నాడండి ఆయన. నేను ప్రశ్న వేశాను, తగ్గించడానికి వాళ్ళు ఎవరు, హెచ్చించడానికి నువ్వెవరు? అర్థమైంది నా ప్రశ్న? అర్థమైందండి? తగ్గించడానికి వాళ్ళు ఎవరు, నువ్వు హెచ్చించడానికి నువ్వెవడు? అప్పుడు మాట అన్నానండి, క్రీస్తు సంఘాలు ఎన్ని బోధలు వచ్చినాయి, అసలు ఇప్పుడు వచ్చిన క్రీస్తు సంఘాలు బోధలు. కానీ ఒక 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎలాగైతే మనం దేవుణ్ణి ఆరాధించామో, ఎలాగైతే మనం యేసుని ఆరాధించామో, ఎలాగైతే మన విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నామో అదే స్టాండర్డ్తో బ్రతుకుదాం. ఇప్పుడు వచ్చిన బోధన ప్రక్కన పెట్టేద్దాం. ప్రతి ఓడు మాట్లాడటమేనండి, తప్పండి. నువ్వెవరు యేసుని తగ్గించడానికి, నువ్వెవరు యేసుని హెచ్చించడానికి? నువ్వు తగ్గించినంత మాత్రం ఆయన కట్టడు, నువ్వు హెచ్చించినంత మాత్రాన ఆయన స్టాండర్డ్ అని నిలబడదు. ఆల్రెడీ ఆయన స్టాండర్డ్. ఎవరైనా ఏదైనా అక్కడ అడిగితే అదే చెప్పండి మీరు. ఎవరైనా నీకు యేసు గురించి తెలిసి అన్నారు అనుకోండి, మాకు తెలుసు యేసు గురించి, నువ్వు చెప్పొద్దు. అలాగండి. అప్పుడు ఈ నీతిని దుర్నీతికి ఎందుకు మోస్తున్నారు? ఈ నీతి అక్కర్లేదు, ఈ దుర్నీతి నీతి అనుకుంటూ మార్చేశారండి. అలాంటి తెగ ఒకటి ఉందండి బైబిల్లో. ఎవరండి అది? పరిసయ్యులు. పరిసయ్య తెగ ఏంటండి? తామే నీతిమంతులు అనుకుంటూ బ్రతికేవాళ్ళండి. రోమపత్రిక చదివితే రోమపత్రికలో కూడా ఇశ్రాయేలీలు నీతిని విడిచిపెట్టేసి తమ నీతిని స్థాపింపబూనుకొనుచు అనే మాట వాడారు. అంటే దేవుడి నీతి అక్కర్లేదండి అలా. అసలు నీతికి స్టాండర్డ్ ఎవరండి? దేవుడు. నీతికి స్టాండర్డ్ ఎవరండి? యేసు ప్రభు. ఆ నీతిని అనుసరించాలండి. నువ్వెవరు? ఇప్పుడు దొంగతనం చేయొద్దు, అది దేవుని నీతి. అయితే దుర్నీతి ఏం చేద్దండి? నేను దొంగతనం చేసి పేదలకు పెడుతున్నాను, మరి అదేంటండి? అది నీత దుర్నీత?
నేను దొంగతనం చేస్తున్నాను, ఆ పేదలకు ఇస్తున్నాను, నేనేం తీసుకోవట్లేదు. నువ్వెవరు దొంగతనం చేసి పేదలకు అవటానికి? అంటే దేవుని నీతి ఏమో దొంగతనం చేయొద్దు, కానీ నీ నీతి ఏమిటంటే నేను చెడు పని చేస్తూ నేను పేదలకు ఇస్తున్నాను. నువ్వెవరు చేయటానికి? దేవుని నీతి కాదని. అదండి నీతికి దుర్నీతికి తేడా. ఈరోజు మనుషులకి ఆ నీతికి దుర్నీతికి వ్యత్యాసం తెలియట్లేదండి. అదే ఇది ఆమోసు ఇశ్రాయేలు పరిస్థితిని వివరింపజేశాడు. అప్పటి కాలంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయినా ఇప్పుడు కూడా అలాగే ఉందా? అమ్మా నీకేం కనిపించలేదు? నీకు కనిపించిందా? అలాగండి, ఇది ఇశ్రాయేలు పరిస్థితి. రైట్, ముగించేస్తాం. ఇప్పుడు ఈ పరిస్థితి ఉండకూడదని దేవుడు ఏం చేశాడండి? ఎవరు మాట్లాడాలి? ఈ పరిస్థితి ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? దేవుడు క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఉద్దేశం ఏంటండి? ఆ సంఘంలో ఇలా ఉండొద్దు, ఆ సంఘంలో న్యాయం ఉండాలి, ఆ సంఘంగా దేవుని పిల్లలంగా నీతి ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఎవరిని మనం బాధ పెట్టని హింసించిన వారిగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, దేవుణ్ణి నమ్మేవాళ్ళగా ఉండాలి, ఆత్మ సంబంధమైన సంగతులను బట్టి సంతోషించే వారంగా ఉండాలి, నీతిని దుర్నీతికి మార్చని వారంగా ఉండాలి. అందుకే దేవుడు క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నారా, దేవుని అనుకూలంగా బ్రతుకుతున్నారా? దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా ఇది చెప్పి, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తర్వాత దేవుడు వాళ్ళ విషయంలో ఎలాగ సెలవిచ్చినవి ఉంటాయో, ఏమేమి సెలవిచ్చాడో, ఏమేమి వాళ్ళని హెచ్చరిక చేశాడో అవి ఉంటాయండి. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం విందాం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్లో దేవుడు జరిగించబోయే ఆ ప్రతిఫలం చూద్దాం. అర్థమైందమ్మా? అర్థమైంది. ప్రస్తుతం ఈ పరిస్థితి ఎక్కడ కనబడుతుందండి? సమాజంలో కనబడుతుంది, కుటుంబాల్లో కనబడుతున్నాయి, సంఘాల్లో కూడా ప్రవేశించేసి. ఈ పరిస్థితిని బట్టి ప్రవక్త ఏం చేస్తున్నాడండి? అంగలారుస్తున్నాడండి. అంగలార్పు కీర్తన ఇది. యాక్చువల్లీ ఇది కీర్తనలా మనకు కనబడదు. హెబ్రీలోకి వెళ్తే హెబ్రీలో రాయబడ్డాయి కాబట్టి అక్కడ కీర్తనలా కనబడతాయి. ఒక రకంగా ఆమోసు అంగలారుస్తున్నాడండి. దేవుని అంగలార్పుతో అంగలారుస్తున్నాడండి ఈ పరిస్థితిని బట్టి. ఇలా పరిస్థితిని మనం గ్రహించి మనం ఇలా ఉండకుండా బ్రతుకుదాం. అందరికీ వందనాలు. అందరికీ